హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ విషాదానికి 15 సంవత్సరాలు. కథ పేరు వరద. రచయిత డాక్టర్ ఎం హరికిషన్ కర్నూలు గారు రాసినటువంటి ఈ వరద కథని ఇప్పుడు మనం చదువుకుందాము. ఈ విషాదానికి 15 సంవత్సరాలు కథ. అద్దె ఇంటి కోసం సి క్యాంపు వెంకటరమణ కాలనీ కొత్త బస్టాండ్ పరిసర ప్రాంతాలలో వీధి వీధి తిరుగుతున్నాడు వెంకట్రెడ్డి. కానీ ఎక్కడా ఖాళీలు లేవు. అసలు చాలా ఇళ్ళు తాళాలేసి ఉన్నాయి. ఎప్పుడూ మనుషుల రాకపోకలతో గందరగోళంగా ఉండే వీధులన్నీ గత 3 రోజులుగా బోసిగా నిశ్శబ్దంగా ఉన్నాయి. చాలా చోట్ల చాలామంది తనలాగే అద్దె ఇళ్ల కోసం వెతుకుతూ ఎదురుపడుతున్నారు. వెంకటరెడ్డికి తిరిగి తిరిగి నీరసం వస్తూ ఉంది. ఊరికి పోదామా అంటే అక్కడ ఉన్న ఇల్లు పడిపోయింది. ఇక్కడ ఉందామా అంటే ఎక్కడ అద్దె ఇల్లు దొరకడం లేదు. ఊరిలో అందరి పరిస్థితి ఇలాగే ఉంది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, దాతలు అందిస్తున్న సహాయం కోసం గ్రామస్తులంతా ఉదయమే ఊరు చేరుకొని సాయంకాలం వరకు ఎదురుచూస్తూ దొరికింది చేజిక్కించుకుంటూ చీకటి పడే సమయానికి తిరిగి కర్నూలుకో, బంధువుల ఊర్లకో, సహాయ శిబిరాలలో సహాయ శిబిరాలకు చేరిపోతున్నారు. ఊరిలోకి ఏదైనా వాహనం వస్తే చాలు, జనాలు ఎక్కడికక్కడ ఎగబడి ఒకరినొకరు దొబ్బుకుంటూ, అరుచుకుంటూ, తిట్టుకుంటూ, కొట్టుకుంటూ ఉన్నారు. వెంకటరెడ్డికి అదంతా చాలా ఇబ్బందిగా అనిపించి ఊరికి పోవడమే మానేశాడు. ఆ సమయం మధ్యాహ్నం 3 అవుతూ ఉంది. ఉదయాన్నుంచి తిండి లేక ముఖమంతా పీక్కుపోయింది. కడుపులో పేగులు అరుస్తూ ఉన్నాయి. నెమ్మదిగా పాత బస్టాండు వైపుకి ప్రయాణం మొదలుపెట్టాడు. వెంకటరమణ కాలనీ దాటగానే జాగ్రత్తగా పంచె పైకెగ్గట్టి నడవసాగాడు. రోడ్ల నిండా ఎక్కడ చూసినా ఒకటే బురద. అడుగు తీసి అడుగు వేయడం చాలా కష్టంగా ఉంది. ఇళ్లలోంచి, షాపుల్లోంచి బయటపడేస్తున్న ఆహార పదార్థాలతో, చచ్చిన జంతువుల కళేబరాలతో వీధులన్నీ కుళ్ళి కంపు కొడుతున్నాయి. ఏ ఇంటిలో చూసినా ఒకటే దృశ్యం. ఏ వీధిలో చూసినా ఒకటే రోదన. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, ఉండడానికి వసతి లేదు. ఫ్యాన్లు, టీవీలు, మిక్సీలు, బోర్లు, బండ్లు, కార్లు సర్వం బురదమయమై ఇళ్లలోని ఫర్నిచర్ అంతా నాని ఉబ్బి తలుపులు, కిటికీలు ఎక్కడికక్కడ ఊడి వస్తుంటే జీవితకాలమంతా పైసా పైసా దాచిపెట్టుకుని కొన్న వస్తువులు కళ్ళ ముందే బురదలో కూరుకుపోయి ఉంటే వాటిని ఎలా శుభ్రం చేసుకోవాలో, ఎలా బాగు చేసుకోవాలో తెలియక నిస్సహాయంగా కన్నీరు విడుస్తూ ఉన్నారు. రోడ్లు, కాలువలు అన్నీ బురదతో నిండిపోయి బాత్రూంలు, సెప్టిక్ ట్యాంకులు వెనక్కి తంతూ ఉన్నాయి. గోడలు చెమ్మపట్టి ఆరడం లేదు. కొందరు బురదతో నిండిన బట్టలు, సామాన్లు ఆటోలకు వేసుకుని శుభ్రం చేసుకోవడానికి నీళ్లున్న ప్రదేశాలకు వెళుతూ ఉన్నారు. మరి కొందరు నీళ్లు లేక, కరెంటు లేక ఎలా ఆ బురదను తొలగించుకోవాలో అర్థం కాక రోజు రోజుకి పెరిగిపోతున్న అంటువ్యాధులకు భయపడి ఇళ్లను అలాగే వదిలేసి తాళాలేసుకుని బంధువుల ఊర్లకు వెళ్ళిపోతున్నారు. వెంకటరెడ్డి అదంతా చూస్తూ ముందుకు పోతుంటే ఒకచోట కొందరు అన్నం పొట్లాలు తెచ్చి పంచుతూ కనబడ్డారు. అది చూడగానే ఒక్కసారిగా ఆకలి పెరిగిపోయింది. భోజనం వేళ దాటిపోవడంతో పెద్దగా ఎవరూ లేరు. చాలామంది జనాలు కంపు భరించలేక ముఖాలకు కర్చీఫ్లు కట్టుకుని తిరుగుతున్నారు. వెంకటరెడ్డి అటు ఇటు చూశాడు. తెలిసిన వాళ్ళు ఎవరూ కనిపించలేదు. ఎందుకైనా మంచిదని ముఖం కనబడకుండా తువ్వాలను ముఖానికి అడ్డం పెట్టుకుని వరుసలో నిలబడి ఒక ప్యాకెట్ అందుకున్నాడు. దూరంగా ఎవరూ లేని చోటుకు చేరి ఒక చెట్టు కింద కూర్చొని పొట్లం విప్పాడు. అన్నం తింటూ ఉంటే 3 రోజుల కిందట గాంధీ జయంతి రోజున
జరిగినదంతా గుర్తుకు రాసాగింది. సుంకేసుల గేట్లు ఎత్తేస్తున్నారని, తుంగభద్రకు వరద నీరు వస్తుందని, దిగువ ప్రాంతాలన్నీ ఖాళీ చేయాలని దండోరా వినేసరికి ఊరంతా ఒకటే గందరగోళం, హడావిడి. నీళ్లు ఎంతవరకు వస్తాయి, ఎవరి పొలాలుంటాయి, ఎవరివి మునుగుతాయి అని ఒకటే చర్చలు. కొందరు మేతకు పోయిన పశువులను పట్టుకొనొచ్చి ఇండ్ల దగ్గర కట్టేస్తున్నారు. వెంకట్రెడ్డి గన గసగని తీసుకుని పొలానికి పోయాడు. పిల్ల పెళ్లి చేయాలనే ఉద్దేశంతో 3 ఎకరాల సొంత పొలంతో పాటు ముందస్తుగా గుత్త చెల్లించి ఇంకో 5 ఎకరాల్లో వరి వేశాడు. పొలమంతా నిండుగా కళకళలాడుతూ ఉంది. ఇంకో నెల దాటితే చాలు పంట చేతికొస్తుంది. ఎందుకైనా మంచిదని వెంకట్రెడ్డి పొలంలోని 2 మోటార్లు ఇప్పించి ఇంటికి చేర్పించాడు. ఉదయం 10 అయ్యేసరికి నెమ్మదిగా గ్రామ శివార్లలోకి నీళ్లు రావడం మొదలైంది. కింది గేర్లలో ఒకటే ఆందోళన. రేయ్, ఎంతొచ్చినా చింతతోపు కాడున్న రంగన్న పొలం వరకేలేరా అన్నాడు ఒక పెద్ద మనిషి ఆ హడావిడంతా చూస్తూ. కానీ అతను ఆ మాట అన్నంతసేపు పట్టలేదు నీళ్లు ఆ పొలం దాటడానికి. పచ్చని పంట పొలాలను మింగుతూ నీరు ఊరికి దగ్గర కాసాగింది. నిమిషానికి ఎప్పుడూ ఊహించని చోట్లకి నీళ్లు చాలా వేగంగా చేరిపోతుంది. దిగువ ప్రాంతంలోని ప్రజలు చాలామంది ఇళ్లకు తాళాలేసుకుని, బండ్లు కట్టుకుని, ట్రాక్టర్లు వేసుకుని నగరానికి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. చూస్తుండగానే నీళ్లు కర్నూలుతో ఊరిని కలిపే తారు రోడ్డు మీదకి ఎక్కి పారడం మొదలైంది. అది చూసి వెంకట్రెడ్డికి, నాన్న అది చూసి వెంకట్రెడ్డి కొడుకు, నాన్న, రోడ్లు పూర్తిగా మునగకముందే మనం కూడా బండ్లు కట్టుకుని బయటపడ్డం మేలు అన్నాడు. ఆ మాటలు విన్న ఒక ముసలోడు నవ్వుతూ, ఏం కాదులేరా, ఎన్ని చూడ్లా ఇట్లాంటివి. మా తాత చెప్పినాడు. ఒకసారి దాదాపు 100 ఏళ్ల కిందట ఊరి బయట సుంకులమ్మ గుడి మునిగి గోపురం కనబడిందట. ఊరంతా మిట్టమీదికి, అదే ఇప్పుడు కొత్తగా బిల్డింగ్లు కట్టినారు చూడు, అక్కడికి చేరి ప్రాణాలు కాపాడుకున్నారంట. మేము ఆయన నోట వినడమే తప్ప పుట్టి ఇంతవరకు అట్లాంటి వరదను ఎప్పుడు చూడలేదు. ఎంతొచ్చినా సుంకులమ్మ గుడి మెట్ల కాడికే అన్నాడు. ఆ మాటలతో జనాలకి ఏదో ధైర్యం. అయినా ఎందుకైనా మంచిదని వెంకట్రెడ్డి పరుగులాంటి నడకతో ఇంటికి చేరి, ఏమే, నేను నీళ్లు ఎంతవరకు వస్తున్నాయో చూసొస్తా, నువ్వు సామానంతా అటకల మీదకి చేర్చు అంటూ భార్య బిడ్డలతో చెప్పి బయలుదేరాడు. నాన్న, నేను వస్తా అంటూ వద్దన్నా వినకుండా కొడుకు వెంట నడిచాడు. వెంకట్రెడ్డి భార్య సుజాత కూతురుతో కలిసి ఒక్కొక్క సామానే పైన పెట్టసాగింది. గంట గడిచిందో లేదో కొడుకు గసబెడుతూ పరిగెత్తుకుంటొచ్చి, అమ్మా, మన పొలంలోకి నీళ్లు వచ్చేసినాయంట అన్నాడు బొగరుస్తూ. ఆ మాట వినగానే సుజాత కాలు చెయ్యి ఆడలేదు. చేస్తున్న పని ఆపి అలాగే గోడకు చెరగిలబడింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పెట్టిన పెట్టుబడి, ఎరువుల దుకాణంలో అప్పులు, పిల్ల పెండ్లి గుర్తుకొచ్చి కుళ్ళి కుళ్ళి ఏడవసాగింది. ఏమైందే, ఏం అట్లా ఏడుస్తా ఉన్నావు? మంచం మీద నుంచే అత్త గట్టిగా అడిగింది. చెప్పడానికి ఆసక్తి లేక, చెప్పే ఓపిక లేక సుజాత అలాగే నేల మీద వాలిపోయింది. అంతలో వెంకట్రెడ్డి పంచె పైకెగ్గట్టి ఉరుక్కుంటా లోపలికొచ్చాడు. కింద ఉన్న భార్యను చూసి, లే లే లే, ఏమట్లా పడుకున్నావు? అవతల నీళ్లు బొయ్యిగేరు దాటినాయి. మన ఇంటికాడికి రావడానికి ఉండేది 4 సందులే. లేచి అమ్మను పాపను తీసుకుని మిట్ట మీది మున్రెడ్డి ఇంటికి పో. ఈ నీళ్లను చూస్తుంటే ఎప్పట్లో ఆగేట్లేవు అంటూ కొడుకుతో కలిసి ఎరువుల సంచులు, విత్తనాల సంచులు, సంవత్సరానికి సరిపడా దాచిపెట్టుకున్న ధాన్యం అటకల మీదకి ఎక్కించసాగాడు. సుజాత నిర్లిప్తంగా అత్తను చేయి పట్టుకుని లేపి కూతురుతో బిల్డింగుల వైపుకు దారితీసింది. వెంకట్రెడ్డి సామాన్లు పైకి సర్దుతుండగానే కాళ్ల కింద చల్లగా అనిపించి చూస్తే ఇంటి గడప మాను దాటి నీళ్లు లోపలికి దుంకుతూ ఉన్నాయి. ఏం చేయాలో తోచలేదు. కొడుకుతో, రేయ్, నువ్వు పోయి అమ్మ దగ్గరుండు, నీళ్లు చూద్దామని అటు ఇటు ఎక్కడికి కదలొద్దు, జాగ్రత్త అంటూ హెచ్చరించి బయటకు పంపాడు. ఇంట్లో సామాన్లు ఏమీ కొట్టుకుపోకుండా గబగబా కిటికీలేసి ఇంటి వెనుక ఉన్న తలుపు లోపల గడి పెట్టేసి దానికి అడ్డంగా బీరువా జరిపి ఉరుక్కుంటా ముందుకొచ్చేసరికి
నీళ్లు మోకాళ్ళ లోతుకొచ్చేశాయి. వరద పెరుగుతున్న వేగం చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. తలుపులు రెండూ లాగి తాళం వేశాడు. అంతలో ఇంటి వెనక నుంచి ఎద్దుల అరుపులు వినబడ్డాయి. వేగంగా వెనకనున్న ఘాటిపాడికి చేరాడు. పోయిన సంవత్సరం తరతూరు తిరణాలలో కొత్తగా కొన్న ఎద్దులు భయపడి గింజుకుంటున్నాయి. ఒక్కొదుటిన నీళ్ళలోకి చేయిబెట్టి గుంజకట్టిన దుస్ముడు లాగాడు. పగ్గాలు చేతబట్టుకొని రోడ్డు మీదకి లాక్కొచ్చాడు. రోడ్డంతా జనాలతో పశువులతో గందరగోళంగా ఉంది. ఆడోళ్ళు పిల్లల్ని సంకనేసుకుని ముసలోళ్ళని చేయి పట్టుకుని పరిగెత్తుతూ ఉంటే మొగోళ్ళు యువకులు ఇండ్లలోని సామాన్లను పశువులను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ విషాదానికి 15 సంవత్సరాలు. కళ్ళకు కట్టినట్టు రాశారండి కథ. కర్నూలుకి వచ్చిన వరద గురించి అనుకుంటా రాశారు ఇదంతా. ఈ విషాదానికి 15 సంవత్సరాలు వరద. గుండె దడ 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 కొట్టుకుంది కదండి వింటుంటే. వరద నీళ్ళు వచ్చేస్తుంటే అదంతా భలే రాశారు. బాగుందండి రైటింగ్. చక్కగా రాశారు. హరికృష్ణ గారు ధన్యవాదాలండి.